Hi, hello, welcome back to my channel Tutor Things. So in this video, మనం prompt engineering గురించి చూద్దాం. By using chat GPT is one of the Gen AI which we have seen in recent times. So chat GPT mostly అందరూ యూస్ చేస్తున్నాం, కానీ దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. అసలు ఏంటి చాట్ జీపీటీలో ఏం నేర్చుకోవాలి, ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి, అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి. సో దీని మీద కెరియర్ బిల్డ్ చేసుకుంటే మీకు 20 to 25 lakhs పర్ ఇయర్ అలా వస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ కెరియర్ దాని మీద బిల్డ్ చేస్తే సో ఎలా వస్తున్నాయి, ఆ కోర్స్ మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దీస్ కాన్సెప్ట్ మీకు ముందే జెన్ ఏఐ అంటే ఏంటి అవన్నీ తెలిసి ఉండాలి. సో మీరైతే నా ఛానల్కి వెళ్ళి జనరేటివ్ ఏఐ ఫర్ బిగినర్స్ అని ప్రీవియస్ వీడియో చేసున్నాను. సో దానికి కంటిన్యూషన్గానే ఈ వీడియో చేస్తున్నాను. సో అది ఒకసారి మీరు యూట్యూబ్కి వెళ్ళి జెన్ ఏఐ ఫర్ బిగినర్స్ బై ట్యూటర్ థింగ్స్ అని కొడితే ఆ వీడియో వచ్చేస్తుంది. అది తెలుగులోనన్నా ఉంది, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా ఆ వీడియో అయితే ఉంది మన ఛానల్లో. సో ఆ వీడియోలో నేను బ్రీఫ్గా ఈ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పాను, మిషన్ లెర్నింగ్, దెన్ ఆఫ్టర్ డీప్ లెర్నింగ్ అనేది వచ్చింది. అలా అలా అడ్వాన్స్డ్గా వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తెలుసు కదా, మన కంప్యూటర్ ఏఐ లాగా హ్యూమన్ లాగా ఎలా థింక్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బిల్డ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్గా లైక్ మనిషి ఎలా థింక్ చేస్తారు, న్యూరాన్స్తో, న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా అలా థింక్ చేస్తాం బ్రెయిన్లో. సో అలాంటి టెక్నాలజీ కూడా యాడ్ చేసి డీప్ లెర్నింగ్ని బిల్డ్ చేశారు. సో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ బిల్డ్ చేస్తే మనకి కొన్ని సిస్టమ్స్ అనేవి తయారయ్యాయి. ఎలాంటివి అంటే అది ప్రిడిక్ట్ చేయడానికి, క్లాసిఫై చేయడానికి, క్లస్టర్ చేయడానికి. సో దానికి కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఒక లాంగ్వేజ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి. సో ఎన్ఎల్పి అంటే మామూలుగా మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ కూడా సిస్టమ్కి అర్థం అయ్యేటట్టుగా. సో అలా నేచురల్ లాంగ్వేజ్ని కూడా అర్థం చేసుకునేవి, ఎనీ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఐదర్ మేబీ గ్రీటింగ్ ఆర్ ఎమోషనల్ సెంటిమెంట్స్ వాటిని అర్థం చేసుకునే గల ప్రోగ్రామింగ్ని కూడా క్రియేట్ చేసి బిల్డ్ చేసిన దాన్ని మనం జనరేటివ్ ప్రీ డిఫైన్డ్ మోడల్స్ అంటాం. దాన్నే జీపీటీ అంటాం. సో చాట్ జీపీటీలో మీకు జీపీటీ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ప్రీ ట్రైన్డ్ మోడల్స్, దాని మీద ఆల్రెడీ ట్రైన్ చేసిన మోడల్స్ని మనం ప్రీ ట్రైన్డ్ జనరేటివ్ మోడల్స్ అంటాం. సో ఇవి ఏంటి అంటే ఇవి జనరేట్ చేస్తాయి, మనకి కావాల్సిన అవుట్పుట్స్ని కానీ రెస్పాన్సెస్ని కానీ జనరేట్ చేస్తాయి, కంటెంట్ని కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ. మరి అవి ఎక్కడి నుంచి కంటెంట్ని డెలివర్ చేస్తున్నాయి అంటే మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నుంచి డెలివర్ చేస్తున్నాయి. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఇది ఒక హ్యూజ్ డేటా మీద ట్రైన్ అయిన మోడల్స్ అనమాట. ఇవి జనరేట్ చేయడానికి, క్లాసిఫై చేయడానికి, సమ్మరీ చేయడానికి, రీరైట్ చేయడానికి, సర్చ్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో కమింగ్ టు టుడేస్ వరల్డ్, సో ఎవ్రీ వన్ లైక్ యూట్యూబ్ క్రియేటర్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, సో ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ వన్ ఆర్ యూజింగ్ ఏఐస్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇమేజ్ కావాలి, ఇలా ఇలా మీ థింకింగ్ని బట్టి మీరు ఆ ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్లో. సో అలాంటి ఏఐస్ మనకి మార్కెట్లో ఉన్నాయి. ఫర్ టెక్స్ట్ జనరేషన్ వీ హ్యావ్ చాట్ జీపీటీ 3. So we call it as GPT-3 or Chat GPT. Next, right, so you can here are the examples you can see. For imaging we have video and speech, and for code generation also softwares లో మనం tab 9 ఎక్కువ యూస్ చేస్తున్నాం. Copilot is a recent upcoming code generator in the code domain, Gen AI. So next, gaming, animations అన్ని ఇలా యూస్ చేస్తున్నాం. సో ఇది బేసిక్గా ఇంకా బ్రీఫ్గా నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ జనరల్గా ఏం చెప్పాను ఆ వీడియోలో అనేది జస్ట్ సమ్మరైజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పాను కదా ఎల్ఎల్ఎంఎస్ అని చెప్పి. సో దీస్ ఆర్ ద ఎల్ఎల్ఎంఎస్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్, లైక్ ఓపెన్ ఏఐ నుంచి మైక్రోసాఫ్ట్ బేసికల్లీ, దాని దగ్గర నుంచి చాట్ జీపీటీ ఆర్ వీ కాల్డ్ అస్ GPT-3. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్తే GPT-4 ఉంది. సో అది సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ అనమాట. మనం పే చేస్తే మనకి ఇంకా స్పీడ్గా రెస్పాన్స్ అనేది వస్తాయి, ప్లస్ ఎఫెక్టివ్గా అలా వర్క్ అవుతుంది. బేస్డ్ అపాన్ ఎల్ఎల్ఎంఎస్లో అదే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద డిపెండ్ అయ్యి మనకి రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. సో అది ఎక్కడి వరకు ట్రైన్ అయింది అని దాని మీద బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ GPT-3 అయితే మనకి 2023 జనవరి వరకు లిమిటెడ్ ఉంటుంది డేటా. మనకి దాని తర్వాత ఇక్కడ రీసెంట్ న్యూసెస్ ఏమైనా అడిగినా అది ఆన్సర్ చేయలేదన్నమాట. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ వీ హ్యావ్. నెక్స్ట్ చాట్ జీపీటీ, మనం దీని గురించి బేసిక్గా ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజింగ్ చాట్ జీపీటీ మనం నేర్చుకుంటున్నాం బేసిక్ కాబట్టి. సో ఇది ఓపెన్ ఏఐ వాళ్ళు క్రియేట్ చేశారు. సో మల్టిపుల్ జీపీటీ మోడల్స్ని అయితే వాళ్ళు
మనకి రిలీజ్ చేశారు. అందులో చాట్ జీపీటీ 3 ఇదేంటి అంటే 175 బిలియన్ పారామీటర్స్ మీద ట్రైన్ అయింది. సో బేస్డ్ అపాన్ ట్రైనింగ్ పారామీటర్స్ మీద మనకి వర్షన్స్ అనేవి డిఫర్ అవుతున్నాయి. అండ్ దెన్ చాట్ జీపీటీ 3.5 అండ్ దెన్ 4. సో దీస్ ఆర్ ద పెయిడ్ వర్షన్స్ అనమాట. బేసికలీ జీపీటీ 3 అనేది ఫస్ట్ సమ్ పర్టికులర్ డెవలప్స్ మాత్రమే యాక్సెస్ ఉండేది, వాళ్ళకే రిలీజ్ చేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ దే హ్యావ్ గివెన్ ఫర్ ఎవ్రీ వన్. సో మోస్ట్లీ 100 బిలియన్ యూజర్స్ ఉంటారు మనకి చాట్ జీపీటీ 3 యూజ్ చేసేవాళ్ళు డైలీ ఆర్ మంత్లీ ఆర్ లైక్ దట్. సో నెక్స్ట్ మనకి దీంట్లో జియూఐస్ యూజర్ ఇంటర్ఫేసెస్ చూసినట్టయితే మనకి చాట్ జీపీటీలో జస్ట్ నార్మల్ చాట్ బోట్ లాగా మనకి చాట్ జీపీటీ మనకి ఫోన్స్లో కానీ నెట్లో కానీ మనకు వెబ్లో కానీ మనకి చాట్ జీపీటీ తెలుసు కదా, వీ హ్యావ్ ఎవ్రీ వన్ హ్యావ్ యూజ్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో మనకు తెలుసు క్వశ్చన్ ఇస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా ఇఫ్ యూ జనరేట్ ఏ జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎంట్రీ లెవెల్ రోల్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది జియూఐ ఫర్ చాట్ జీపీటీ. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ ప్లే గ్రౌండ్. సో ప్లే గ్రౌండ్ అనేది మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, ఓపెన్ ఏఐ ప్లే గ్రౌండ్ చాట్ జీపీటీ అని. సో ప్లే గ్రౌండ్ విల్ బి లైక్ దిస్. You will be having one chat board and then you will be having some settings. So దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే హియర్ వీ కెన్ హ్యావ్ సెట్ సమ్ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ సెట్ చేయొచ్చు అండ్ దెన్ టెంపరేచర్ అండ్ దెన్ టాపీ. సో ఇన్ ద ప్రీవియస్గా ఇవి ఉన్నాయన్నమాట. సో ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి మోడల్ అంటే, టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలి, టాపీ ఇలా సెట్ చేయడం వల్ల మనకి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద అవుట్పుట్ వి గెట్ అనేది మనం స్లోగా అప్కమింగ్ మినిట్స్లో డిస్కస్ చేద్దాం. ఇది ఎల్ఎల్ఎంఎస్ మోడల్ అనమాట. చాట్ జీపీటీ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రైన్డ్ ఆన్ బిగ్ డేటా. సో బేస్డ్ అపాన్ దట్ ట్రైనింగ్ ఇట్ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ లైక్ దట్. సో చాట్ జీపీటీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో చాట్ జీపీటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గెట్ అబౌట్ చాట్ జీపీటీ. మనం జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోనే బ్రౌజ్ చేస్తున్నాం, గివ్ మీ జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి ఫర్ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఇచ్చాం. సో అది రిలేటెడ్ చాలా వెబ్సైట్స్ అనేవి ఇచ్చేస్తుంది మనకి రిజల్ట్గా మనం బ్రౌజ్ చేసినప్పుడు గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ సైట్ నుంచే కావాలి, సైట్ కాలన్ మీరు ఆ సైట్ నేమ్ మెన్షన్ చేస్తే మీకు ఆ పర్టికులర్ సైట్ నుంచే రిజల్ట్స్ వస్తాయి. సో లైక్ దట్ యూ కెన్ కస్టమైజ్. ప్రీవియస్గా నేను చెప్పాను కదా జనరేటివ్ ఏఐ ఫర్ బిగినర్స్ బై ట్యూటర్ థింగ్స్ అని కొట్టండి యూట్యూబ్లో, నా వీడియో వస్తుంది పైన. సో ఇఫ్ మీరు జస్ట్ నార్మల్ జనరేటివ్ ఏఐ ఫర్ బిగినర్స్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అని మీరు ఇవ్వగానే చాలా సర్చ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి యూట్యూబ్లో. కానీ మీరు జస్ట్ స్పెసిఫికేషన్ లైక్ బై ట్యూటర్ థింక్ ఆర్ బై పర్టికులర్ ఛానల్ అని ఇవ్వగానే మీకు ఆ ఛానల్ వీడియోస్ అనేది ఫస్ట్ పాప్ అవుతాయి. ఎలా? బికాస్ యు ఆర్ ఫిల్టరింగ్ రైట్ దట్ రైట్. సో ద సేమ్ వే చాట్ జీపీటీలో కూడా మనకి డిఫరెంట్ ఆన్సర్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇర్రిలవెంట్ ఆన్సర్స్ ఆర్ సమ్టైమ్స్ నాట్ actual answers what you are looking for. So at that time we should be like మన అలాంటప్పుడు మనం కరెక్ట్ క్వశ్చన్ వేయాలి అనమాట. దట్ క్వశ్చనింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్. సో ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, ఆ లెర్నింగ్ ఆఫ్ దట్ గివింగ్ ప్రాంప్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ describing a given task as a set of inputs or prompts to an AI engine. సో ఏఐకి మనం సెట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం, దాన్నే ప్రాంప్ట్ అంటాం. ఆ ప్రాంప్ట్ అనేది మనకు సఫిషియెంట్గా ఉండాలి. అప్పుడే ఆ ఏఐ అనేది మనం అడిగిన క్వశ్చన్ని ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మనం ఎలాంటి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అర్థం చేసుకొని మనకి రిజల్టెన్స్ అనేవి ఇస్తాయి. సో దట్ టైప్ ఆఫ్ గివింగ్ కరెక్ట్ సఫిషియెంట్ ప్రాంప్ట్స్ అండ్ లెర్నింగ్ ఆఫ్ దట్ గివింగ్ ప్రాంప్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ కాల్డ్ as a prompt engineering. I hope you got it. So next, as I told, like it's similar to as a Google browser. Google browser మనం కొన్ని సింబల్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా సైట్ స్పెసిఫిక్ సైట్ కావాలంటే సైట్ కాలన్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూలర్ అని సెర్చ్ చేశారు, కూలర్స్ మీద వెబ్సైట్స్లో ఉన్న నేమ్స్ అవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బై ఆర్ సీ ద ప్రైస్ ఆఫ్ దట్ కూలర్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ టు గివ్ ద డాలర్ సింబల్ ఇచ్చినట్టయితే మనకి డాలర్ సింబల్లో అయితే వచ్చేస్తాయి మనకి రిజల్ట్స్ అనేవి. సో స్పెసిఫిక్ ఉంటాయి అన్నమాట, సమ్ సింబల్స్ ఉంటాయి మన గూగుల్ బ్రౌజర్లో. ఎట్ ది సేమ్ టైమ్ హియర్ ఆల్సో మనకి ఇక్కడ జెన్ ఏఐతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా చాట్ జీపీటీలో కానీ ఏఐస్లో కానీ ఎల్ఎల్ఎంఎస్తో డీల్ చేసిన మోడల్స్లో మనకి వాటిని ప్రాంప్ట్స్ కరెక్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే ఇచ్చిన క్వశ్చన్ని ప్రాంప్ట్ అంటాం. సో క్వశ్చన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రాంప్ట్.
A prompt is an input in natural language or code that you can be given as any language. English ఇవ్వచ్చు, మీరు హిందీలో కూడా ఇవ్వచ్చు మీ క్వశ్చన్ని. That is provided to an AI system such as OpenAI or ChatGPT 3 or other AIs to obtain your response from it. రెస్పాన్స్ రావడానికి మనం ఇచ్చిన క్వశ్చన్ని ప్రాంప్ట్ అంటాం. సో ఆన్సర్ ఏదైతే రెస్పాన్స్ వస్తుందో దానికి టర్మ్ ఏమి యూస్ చేస్తామంటే కంప్లీషన్ అని ఇస్తాం. కంప్లీషన్ ఈజ్ అ రెస్పాన్స్ దట్ ఈస్ ఎమిటెడ్ బై ద లాంగ్వేజ్ మోడల్ ఇన్ ద సోర్స్ టు రెస్పాన్స్ టు ద ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్కి రెస్పాన్స్గా మనం వచ్చే ఆన్సర్ని కంప్లీషన్ అంటాం. సో అలాంటి కంప్లీషన్ మనకి టెక్స్ట్ బేస్డ్ అవ్వచ్చు, ఆర్ సజెషన్ ఇవ్వచ్చు, ఆర్ సమ్మరైజ్డ్ టెక్స్ట్. మీరు ఒకసారి 15 lines ఆఫ్ పారాగ్రాఫ్ ఇచ్చేసి నాకు సమ్మరైజ్ చేసి 2 linesలో చెప్పు అంటే మనకి ఏఐ అనేది సమ్మరైజ్ చేసి చెప్తుంది. అలాగే కోడ్ రాయండి, పైథాన్లో నాకు 2 factorial కోడ్ రాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ రాసినప్పుడు మనకి ఆన్సర్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోడ్ రావచ్చు, ఇమేజ్ రావచ్చు, ఆర్ న్యూ టెక్స్ట్ రావచ్చు. సో కంప్లీషన్ ఆఫ్ ఇట్ బ్లాంక్. సో అలా ఏ రెస్పాన్స్ని అయినా కూడా మనం కంప్లీషన్ అనే టర్మ్తో ఇండికేట్ చేస్తాం. సో క్వశ్చన్ని ఆన్సర్గా ఎవరిస్తున్నారు? ద మోడల్ రెస్పాన్స్. హియర్ ద మోడల్, మనం మోడల్కి ప్రాంప్ట్ ఇస్తే ఆ మోడల్ అనేది మనకి రెస్పాన్స్ ఆర్ కంప్లీషన్ అనేది ఇస్తుంది. ఆ మోడల్స్ నేను చెప్పాను కదా, సో LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అందులో మనకు టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి బేస్డ్ అపాన్ ద వర్షన్ ఆర్ పారామీటర్స్ ఇట్ హ్యావ్ ట్రైన్డ్ అలా. సో మనకి జీపీటీ ఆర్ ChatGPT 3 ఉంది కదా. సో GPT 3 ChatGPT, ఇది మనకి కోడ్ని కానీ టెక్స్ట్ని కానీ మాత్రమే కంప్లీషన్ ఇస్తుంది. మీరు అక్కడ ChatGPTలో చూసినట్లయితే అది చాట్. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇమేజెస్. సో ఇమేజెస్కి మీకు అదర్ టైప్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి. సో DALL-E 2 అనేది మనకి ఇమేజెస్ ఇస్తుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్కి వెళ్ళి సో ideogram.ai అని ఉంటుంది. సో అందులో ఇమేజ్ మీరు టెక్స్ట్ చేస్తే చాలు ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో దట్ ఆస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ కంప్లీషన్స్ అనమాట. టెక్స్ట్, కోడ్, ఇమేజ్ కంప్లీషన్స్ అనేది 3 types ఆఫ్ కంప్లీషన్స్ వీ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా ప్రాంప్ట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా గూగుల్ అసిస్టెంట్ సేమ్ యాజ్ హౌ ఇట్ ఇంటరాక్టెడ్. మీరు జోక్ చెప్పమన్నా చెప్తుంది. సేమ్ ఏఐ ఈజ్ ఆల్సో సేమ్ టైప్. సో ఇట్ విల్ అండర్స్టాండ్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, హూ ఆర్ యూ, లైక్ దట్. జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్, మనం హ్యూమన్ బీయింగ్తో ఎలా మాట్లాడతామో ది సేమ్ వే యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ యాజ్ ఎ ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ నేను ఏమిస్తుందంటే టెల్ ఏ జోక్ అని చెప్తున్నా. సో అది ఇస్తుంది. వాట్ డిడ్ ద sea tell the sand? Sea sandతో ఏం చెప్తుంది? ఇట్ వేవ్డ్. నేను వేవ్ అయ్యానని చెప్తుంది. సో దిస్ ఈజ్ అ జోక్. లైక్ దట్ వీ కెన్ గివ్ ఏ ప్రాంప్ట్ అండ్ గెట్ ఏ కంప్లీషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. వాట్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, ఎంత స్పెసిఫిక్గా ఆర్ జనరలైజ్డ్గా ఇస్తున్నాం, ఎంత జనరలైజ్డ్ కాకుండా ఎంత స్పెసిఫిక్గా ఇస్తున్నాం మీ అవుట్పుట్ రావడానికి, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్ అచీవింగ్ ఆర్ నాట్. సో విత్ దట్ ప్రాంప్ట్. సో ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి అని నేర్చుకునే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రాంప్ట్స్? సో ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఇవ్వచ్చు, క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు కంప్యూట్ ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏ క్వశ్చన్. కోడింగ్ ఆన్సర్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్, కెన్ యూ జనరేట్ ఏ ర్యాండమ్ నెంబర్? నువ్వు ర్యాండమ్ నెంబర్ జనరేట్ చెయ్యాలా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. మీరు ఒకవేళ ప్రీవియస్ జోక్ చెప్పాను కదా, అది నాకు నచ్చింది, టెల్ మీ ఏ మోర్. సో అలాంటిది ఇంకా ఇవ్వు అని చెప్పి. సో ఆప్షనల్. సో ఎగ్జాంపుల్స్ టైప్ ఇవ్వచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ డేటా కూడా ఇవ్వచ్చు. లైక్ గివ్ మీ ఏ వర్డ్, నాకు ఒక వర్డ్ ఇవ్వు. నేనే ఇస్తున్నాను బిస్కెట్ లాంటిది ఒక వర్డ్ ఇవ్వు. సో బిస్కెట్ సిమిలర్ టు జామ్. సో ఏఐ అనేది జామ్ ఇస్తుంది. నెక్స్ట్ ట్రీ ఇచ్చాను, నాకు దానికి సిమిలర్గా ఇవ్వు అంటే లీవ్స్. సో దీస్ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ వీ గెట్ ఫ్రమ్ ది ఏఐ. సో బట్ వై టు లెర్న్? సో అంత ఇంపార్టెంట్ ఆ ప్రాంప్ట్స్? నార్మల్గా ఇచ్చేయచ్చు కదా, మనమే కదా. సో మనకి ఇంగ్లీష్ వచ్చు, సో మనం ఏది అడిగినా చెప్తుంది కదా. సో వై ఇంపార్టెంట్ అంటే, సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మనకి ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి అలో చేస్తున్నాయి ఇన్ నేషనల్ లాంగ్వేజ్ ఆర్ స్పోకెన్ లాంగ్వేజ్. మనం ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఎందులోనే చెప్పొచ్చు. కానీ మోడల్కి ఎప్పుడు అర్థమవుతుంది మీరు చెప్పేది అనేది, మీరు ఇచ్చిన కరెక్ట్గా ఇస్తున్నారా లేదా దాన్ని బట్టే అర్థమవుతుంది. మనం అడిగిన ఆన్సర్ని అది ఇస్తుందా లేదా అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. దానికి అర్థమయ్యి దాంతో క్రియేట్ చేసిన ఆన్సర్ని మనకి ఇస్తుంది. సో మనకు కరెక్ట్గా ఆన్సర్స్ రావాలి అంటే మనం కరెక్ట్గానే క్వశ్చన్ చేయాలి. సో దే ఫ్యాక్టర్స్ మీద మనకి రెస్పాన్స్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే
మనం ఎలాంటి ఇంటెన్షన్‌తో ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఐకి జస్ట్ యాపిల్ అని ఇచ్చాను. సో యాపిల్ అని ఇవ్వగానే అది నాకు ఏమి ఇస్తుంది రెస్పాన్స్. సో యాపిల్ మీద ఒక పారాగ్రాఫ్ వచ్చేసింది నాకు. సో కానీ నాకు కావాల్సింది అది కాదు. నాకు యాపిల్ అనేది ఎలాంటిది, ఐ మీన్ యాపిల్లో ఏ విటమిన్ ఉంటుంది అని కావాలి నాకు. అంటే వాట్ ఈస్ ద విటమిన్ ప్రెజెంట్ ఇన్ యాపిల్ అని ఇవ్వాలి, కానీ యాపిల్ అని ఇచ్చిస్తే అవ్వదు కదా. సో అలాగా నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంటెన్షన్ అనేది క్లియర్గా ఉండాలి. గివ్ మీ అబౌట్ ఏ టెల్ మీ ఏ జోక్ సో విచ్ ఈజ్ అండర్స్టాండబుల్ ఫర్ నార్మల్ కిడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జోక్ చెప్పారు కానీ అది హై లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్లో ఉంది, మీకు అది అర్థం కావట్లేదు. సో టు అండర్స్టాండబుల్ బై ఎ 3 year చైల్డ్, లైక్ అలా మీరు ఇంటెన్షన్ని మెన్షన్ చేస్తే మీకు అప్రోప్రియేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీకు ఒక జోక్ చెప్పింది మీకు అర్థం కాలేదు, సో ఇంకా లో లెవెల్ ఆఫ్ జోక్స్ చెప్పండి, అలా మీరు దానికి చెప్పొచ్చు. మీ ఇంటెన్షన్ ఏంటో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకు రిజల్టెంట్స్ అనేవి క్లియర్గా ఇస్తుంది. సో నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ కంటెంట్స్ లైక్ టైటిల్స్ అడగొచ్చు. అండ్ నెక్స్ట్ మీ డిస్క్రిప్షన్ ఇచ్చే టైటిల్స్ ఏం యాప్ట్ ఉంటాయో అడగొచ్చు. సో ఇలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి, అలా నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ రాయాలి, నాకు ఏ ఫార్మేట్లో కావాలి, లైక్ నాకు ఫార్మల్ ఫార్మేట్లో కావాలి ఆర్ ఇంటరాక్టివ్ ఆర్ క్రియేటివ్ వేలో కావాలి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే దానికి రిలేటెడ్గా అది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ పారామీటర్స్ అనేవి మనం కరెక్ట్గా సెట్ చేయాలి. అసలు ఏంటి ఆ పారామీటర్స్ ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఇవ్వచ్చు. ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, ద కనెక్షన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని ఇలా ఉండాలి అని చెప్పేస్తే మీరు ఆ ప్యాటర్న్ని బట్టి అది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఇస్తుంది. సో అవేంటి, ఇంటెంట్ ఏంటి, కంటెంట్ ఏంటి అనేది లైన్గా 1 by 1 చూద్దాం ఇప్పుడు. సో ఇంటెంట్ అంటే ఏంటంటే ఎలాంటి ఇంటెన్షన్తో అడుగుతున్నారు మీరు. సో వాట్స్ ద ప్రిసైజ్ అవుట్పుట్ ఆఫ్ ది పారాగ్రాఫ్. సో మీ గోల్ ఏంటి, మీకు ఐ వాంట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ యాపిల్ ఆర్ ఐ వాంట్ టు నో ద లైక్ ఇఫ్ పారాగ్రాఫ్ ఇచ్చేసి మీరు దీన్ని సమ్మరైజ్ చేయండి అని అడగొచ్చు. ఆర్ ఆ పారాగ్రాఫ్ ఇచ్చేసి దాంట్లోంచి వర్బ్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడగొచ్చు. ఆ పారాగ్రాఫ్ ఏ కాంటెక్స్ట్లో ఉంది, ఎవరెవరి మధ్యన ఉంది, హూ ఆర్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టికులర్ స్టోరీ. సో ఇలాంటి క్వశ్చన్స్ వేయొచ్చు. మీరు ఒక్క పారాగ్రాఫ్ నుంచే దానికి రిజల్టెంట్స్ అనేవి చాలా రిజల్ట్స్ వస్తాయి. మీకు పర్టికులర్ అదే కావాలి అంటే మీరు ఎంత ప్రిసైజ్గా మీ గోల్ ఎంత పర్టికులర్గా ఉందో మీరు అంత కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇస్తే దానికి అంత ప్రిసైజ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే హలో హౌ ఆర్ యూ అని అడిగాం. హలో దేర్ ఐఎమ్ ఏఐ అసిస్టెంట్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ విత్ ఎనీ క్వశ్చన్ ఆర్ టాస్క్ అని చెప్పింది. సో దిస్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ఏఐ. ఇంత సింపుల్గా ఉంటుంది ఇది. హెల్ప్ఫుల్, క్రియేటివ్, క్లెవర్ అండ్ వెరీ ఫ్రెండ్లీగా ఉంది. సో ఇన్ ద సేమ్ వే అదర్ paragraphs like give me a paragraph for give me an essay on artificial intelligence which is understandable by 3 years kid, like that. Or give me an AI artificial intelligence essay by an AI expert మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పారాగ్రాఫ్ అనేది చాలా డిఫరెంట్ ఫార్మేట్లో ఇస్తారు. అదైతే మనకి 6 years చైల్డ్కి అర్థం అయ్యే ఫార్మేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో యూజ్ చేసే టెర్మినాలజీ చాలా హార్డ్గా ఉంటుంది, ఇందులో యూజ్ చేసే టెర్మినాలజీ చాలా సింపుల్గా ఉంటుంది. సో మీ పర్పస్ ఏంటి, మీ గోల్ ఏంటి అనేది మీరు క్లియర్గా ఇచ్చినట్టయితే ప్రాంప్ట్లో మీకు కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. దట్ ఈస్ ద ప్రాంప్ట్ ఇంటెంట్. వీ షుడ్ బి క్లియర్ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ అంటే ఏంటి అంటే, సో మీరు డైరెక్ట్గా మోడల్కి చెప్తున్నాం ఎంత కాంటెక్స్ట్ కావాలి మీకు, ఏ టైప్ ఆఫ్ కాంటెక్స్ట్ కావాలి అనేది. దట్ మే బీ ఓపెన్ కాంటెక్స్ట్ కానీ నారో కాంటెక్స్ట్ కానీ. నారో కాంటెక్స్ట్ ఉంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా కరెక్ట్గా వస్తాయి. సో లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ కాంటెక్స్ట్ అండ్ నారో కాంటెక్స్ట్. ఓపెన్ కాంటెక్స్ట్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. సమ్మరైజ్ ద టెక్స్ట్ అని ఇచ్చేస్తాం. సో ఆర్ రైట్ ఏ కోడ్ ఇన్ ద పైథాన్ దట్ క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో నేను ఒక పారాగ్రాఫ్ ఇచ్చే సమ్మరైజ్ ద టెక్స్ట్ అంటే 2-3 లైన్స్లో ఇచ్చేస్తుంది. అక్కడితో అయిపోయింది. చాలా సింపుల్గా ఇచ్చేసాం మనం ప్రాంప్ట్ అనేది. నెక్స్ట్ పైథాన్లో సింపుల్ ఇంట్రెస్ట్ మీద కోడ్ రాయండి అని ఇచ్చేసాం. అదే నారో కాంటెక్స్ట్ వచ్చేసరికి సమ్మరైజ్ ద టెక్స్ట్ ఫర్ ఎవరికి సమ్మరైజ్ చేయాలి,
మేబీ సెకండ్ గ్రేడ్ స్టూడెంట్కి కానీ అంత స్పెసిఫిక్గా చెప్తున్నాం, నారో కాంటెక్స్ట్. అండ్ నెక్స్ట్ పైథాన్లో కోడ్ వచ్చేసరికి టు క్యాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఆల్సో నువ్వేం చేయాలి ఆ కోడ్లో, వ్యాలిడేట్ ఇన్పుట్ అండ్ ఇంక్లూడ్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ కూడా ఇంక్లూడ్ చెయ్యి, వ్యాలిడేట్ చెయ్యి ఇన్పుట్ని. సో ఇలాంటివి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ మీ కాంటెక్స్ట్ కరెక్ట్గా దానికి ఇస్తే మీకు ప్రిసైజెస్ అవుట్పుట్స్ అనేవి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంటెక్స్ట్. వాట్ టైప్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. లైక్ ద మోడల్ హ్యావ్ టు లెర్న్ ద ప్యాటర్న్ బై ప్రొవైడింగ్ అన్ ఇన్పుట్ ప్యాటర్న్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ద అవుట్పుట్స్ దట్ హ్యావ్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ ఎ ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ప్రాంప్ట్ ఇచ్చాను, ఏమి ఇచ్చాను అంటే క్యాట్ అనేది ఓమ్నివోరస్, టూ లెగ్డ్ యానిమల్ అండ్ నెక్స్ట్ ఎజైల్ టైప్ అని ఇచ్చాను. క్రో గురించి ఇచ్చాను, లయన్ గురించి ఇచ్చాను, చీతా ఇచ్చాను. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ పీకాక్ అండ్ జాకల్. సో ఇప్పుడు ఏఐ అనేది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో బేస్డ్ అపాన్ దిస్ ప్యాటర్న్ ఇట్ విల్ బి ఎక్స్పెక్టింగ్ లైక్ పీకాక్ విల్ బి ఓమ్నివరస్ అండ్ టూ లెగ్. సో ఇక్కడ మనం ఏఐని లెర్న్ చేస్తున్నాం, లైక్ దీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి దానికి చెప్తున్నాం అనమాట. సో రిజల్ట్స్ అనేవి అలాగే అలా కాకుండా నార్మల్గా మీరు వితౌట్ ఎగ్జాంపుల్స్ పీకాక్ ఆ జాకెల్ అని ఇచ్చేస్తే దానికి అర్థం కాదు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదేమి ఇచ్చేస్తుంది, జనరల్గా ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తుంది పీకాక్ గురించి ఆర్ జాకెల్ గురించి ఇచ్చేస్తుంది, ఆర్ దాని మధ్యన కనెక్షన్ ఏంటో సమ్ ర్యాండమ్ ఇన్పుట్స్ అనేవి ఇస్తుంది. సో మీకు ప్రిసైజ్గా నాకు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు మీరు ఆ ప్యాటర్న్ అయితే మెన్షన్ చేసినట్టయితే మీకు ఆ రిజల్టెంట్ ప్యాటర్న్స్తోనే అవుట్పుట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ method of using prompts, giving prompts. And next, how should the model behave? We can have the model behave like specific knowledge entities such as మనం doctor or mathematician లా బిహేవ్ చేయ or specific behavior మనం దానికి ఇవ్వచ్చు. like see the example. We will see how model behaves as a geologist. మనం ఒకవేళ మోడల్ని జియోలాజిస్ట్ బిహేవ్ చేయాలి అనుకుంటే మనం ఇవ్వాలి ప్రాంప్ట్లో ఏమని, యు ఆర్ ఏ జియోలజిస్ట్, డిస్క్రైబ్ ద ఎర్త్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్. చూడండి ఎర్త్ గురించి ఇవ్వమంటున్నాను, ఎవరు నువ్వు జియోలాజిస్ట్ అనుకొని ఇవ్వు అంటున్నావు. అప్పుడు తను ఏం చెప్తాడు, ఎర్త్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి. సో ఆ మైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో సో అలా బిహేవ్ చేసి మనకు ఆ రిలేటెడ్ కంటెంట్ని ఇస్తారు యాజ్ ఎ రిజల్ట్ ఆర్ కంప్లీషన్. సో అదే ఏఐని నేను బిహేవ్ యాజ్ ఎ బొటానిస్ట్లా బిహేవ్ చేసి నాకు సేమ్ డిస్క్రైబ్ ద ఎర్త్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్, యు ఆర్ ఏ బొటానిస్ట్ అండ్ డిస్క్రైబ్ ద ఎర్త్ ఇన్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అంటే సో కంప్లీట్లీ డైవర్స్ అనమాట. ఇది నేచురల్గా ఇప్పుడు ద ఎర్త్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అండ్ డైవర్స్ ప్లేస్ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ కలర్స్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బొటనీ లైక్ నేచర్ ఇన్ ద బేసిస్ ఆ టైప్ ఆఫ్ థింకింగ్తో అది పారాగ్రాఫ్ని ఇస్తుంది. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్, లైక్ ఇట్స్ ద సేమ్ క్వశ్చన్ బట్ యు ఆర్ మేకింగ్ ద ఏఐ బిహేవ్ యాజ్ ఎన్ టూ అదర్ ఇండివిజువల్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ద సేమ్ వే యూ కెన్ టెల్ మీ ఇన్ లైక్ ఎన్ ఏఐ ఎక్స్పెక్ట్ థింక్ యు ఆర్ అన్ ఏఐ ఎక్స్పెక్ట్ అండ్ గివ్ a paragraph about AI for 2 second standard student with an example. So like that you can give about explain about diffusion with an example, with a funny example, or like that you can specify anything and you can make the AI model behave like what you want. మీకు ఏదైతే కావాలో మీరు దాన్ని అలా బిహేవ్ చేస్తూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ డాక్టర్ అయితే మనకి యాపిల్ గురించి పారాగ్రాఫ్ అంటే డాక్టర్ యాపిల్లో ఏ న్యూట్రియన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తాయి అనమాట. సో అదే నార్మల్గా వేరే పర్సన్ని రాయమంటే జస్ట్ దానికి తెలిసిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాస్తారు. సో లైక్ దట్ యాజ్ అ మ్యాథమెటిషియన్ ఉన్నైతే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు, యాజ్ అ నార్మల్ అయితే ఎలా. సో లైక్ దిస్ వీ కెన్ ఆస్క్ ఏఐ టు బిహేవ్ యాజ్ ఎ పర్టికులర్ మోడల్. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలాగా అంటే నేను కోడ్ రాయండి అంటాను. సో జనరేట్ ఏ కోడ్ టు యాడ్ 2 నెంబర్స్. నేను ఏ లాంగ్వేజ్ ఏం స్పెసిఫై చేయలేదు. సో అండ్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ లాంగ్వేజ్, ద మోడల్ అనేది మనకి జావా లాంగ్వేజ్లో జనరేట్ చేసి వస్తుంది. ఇక్కడ చూసారా జావా లాంగ్వేజ్లో మనకి కోడ్ అనేది జనరేట్ అయిపోయింది టు యాడ్ 2 నెంబర్స్. సో యాడ్ 2 నెంబర్స్ ఇన్పుట్స్ తీసుకొని
అవుట్పుట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు మెన్షన్ చేయొచ్చు లైక్ జనరేట్ ఏ కోడ్ టు యాడ్ 2 నెంబర్స్ యూజింగ్ పైథాన్ లాంగ్వేజ్. నేను ద లాంగ్వేజ్ని కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్గా యాడ్ చేశాను. సో మనకి రిజల్టెంట్ అనేది పైథాన్ లాంగ్వేజ్లో వస్తుంది. సో ద మోర్ కాంప్లెక్స్ ద టాస్క్ ఇస్ ద మోర్ స్పెసిఫిక్ అండ్ డీటెయిల్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్డ్. ఎంత కాంప్లెక్స్ టాస్క్ని మనం అచీవ్ చేయాలనుకున్నప్పుడు అంత డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తే మనకి అంత రిజల్టెంట్ అంత క్లారిటీగా వస్తాయి అనమాట. మనకు కావాల్సిన అవుట్పుట్స్ అనేవి అచీవ్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద కేస్. అండ్ నెక్స్ట్ పారామీటర్స్ కూడా మీద కూడా బేస్ అవుతాయి మనకి రిజల్ట్స్ అనేవి. ఏంటి పారామీటర్స్ అంటే మనకి మోడల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోడల్స్ ఇక్కడ చూసినట్టయితే ప్లాట్ఫామ్లో ఇక్కడ మోడల్లో టెక్స్ట్ బేస్ మోడల్స్ ఉంటాయి, కోడ్ బేస్ మోడల్స్ ఉంటాయి. టెక్స్ట్ డివాన్సీ 003 అనేది ద రీసెంట్ లేటెస్ట్ మోడల్ ఫర్ ద టెక్స్ట్ కంప్లీషన్స్ అండ్ ఫర్ కోడ్ కంప్లీషన్స్ వీ హ్యావ్ కోడ్ డాన్సీ 002. So as of January 2023 these are the latest models we have. సో నెక్స్ట్ మనకి ఆ రిజల్ట్స్ అనేవి ఎంత అప్రోప్రియేట్ రావాలి అంటే మనం లేటెస్ట్ అవైలబుల్ మోడల్స్ని తీసుకుంటే అంత మంచిది. సో వేరియస్ మోడల్స్ అనేవి ఉన్నాయి బై ఓపెన్ ఏఐ. సో మోడల్స్లో కూడా ఇంకా చూసినట్లయితే మనకి టెంపరేచర్ ఒకటిను టాప్ పీ అనేవి 2 పారామీటర్స్ ఉంటాయి. సో ఇవి డిటర్మైన్ చేస్తాయి అనమాట ఎంత ప్రిడిక్టబుల్ మోడల్ రిజల్ట్స్ అండ్ రెస్పాన్స్ అనేవి వస్తాయి మనకి అనేది. ఈ వాల్యూస్ అనేవి ఎప్పుడు మనకి లోలో ఉంచుకోవాలి బికాస్ టు గెట్ అ డిటర్మినిస్టిక్ అవుట్పుట్స్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ రావాలి అంటే మనకు లోవర్గా ఉండాలి. అదే కాకుండా హయ్యర్గా పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే మోర్ ఫ్రీడమ్ టు టేక్స్. మోడల్ అనేది చాలా క్రియేటివ్గా రిస్క్ తీసుకొని మనకి అంత అప్రోప్రియేట్ కాకుండా మనకి ఈ ఆన్సర్స్ కూడా వస్తాయి. లైక్ క్రియేటివ్ వేలో థింక్ చేసి మీకు అలాంటి అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అనేది బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఏం యూజ్ చేయాలి అనేది టెంపరేచర్ అండ్ టాప్ పీ ఆర్ ద 2 పారామీటర్స్ ఆఫ్ మోడల్ విచ్ వీ హ్యావ్ టు సెట్ అనమాట టు గెట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్స్. సో మీకు వస్తుందా లేదా కరెక్ట్ అవుట్పుట్ అనేది మీరు ఈ వాల్యూస్ని వేరీ చేస్తూ కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద పారామీటర్స్ ఆన్ విచ్ అవుట్పుట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకా బాగా అర్థం కావాలి టెంపరేచర్ అండ్ టాప్ పీ అంటే నేను మీకు ఒక పాయింట్లో చెప్పేస్తాను. అడ్జస్టింగ్ టెంపరేచర్ ఏంటి అంటే ఇది ఒక థర్మోడైనమిక్స్ టెంపరేచర్ లాగా. ఎంత లోవర్ టెంపరేచర్ ఉంటో అంత డిటర్మినిస్టిక్ అండ్ నాన్ ర్యాండమ్ బిహేవియర్ ఆఫ్ ఎ మోడల్ వస్తుంది, అంటే అంత రిజల్టెన్స్ కరెక్ట్గా వస్తాయి. సో అదే హై లైక్ టువర్డ్స్ 1 లైక్ 0 పాయింట్ నుంచి పెరిగి టువర్డ్స్ 1 వెళ్తుంది అంటే ప్రాబిలిటీ అనేవి రెస్పాన్స్ అనేవి వర్డ్స్ అనేవి లెస్సర్ ప్రాబిలిటీ విత్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాబిలిటీ లైక్ ఇట్ మే ఇంక్రీజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎర్రర్ ఆర్ రెస్పాన్స్. సో అలా అన్ఇంటెండెడ్ లైక్ నాట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి టెంపరేచర్ స్కేల్ అనేది టువర్డ్స్ 1 వెళ్తే. సో బెటర్ టు మెయింటైన్ 0 ఆర్ నియర్ 0 is the best thing to get non-random behavior of the model. సో నెక్స్ట్ ఫర్ అడ్జస్టింగ్ టాప్ పీ ఇది కూడా అంతే టెంపరేచర్ లాగే, కానీ దీంట్లో ఏంటి అంటే టోకెన్స్ అనేవి కాన్సెప్ట్స్ వస్తాయి. టోకెన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ letters, number of letters, so sorry, number of words we can call it as like words is nothing but 4-letter word, so collection of 4 letters is called word. సో అలాంటి టోకెన్స్ అనేవి ఎక్కువ కాకూడదు అని అలాంటప్పుడు మనం అడ్జస్టింగ్ ఆఫ్ టాప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది కూడా బేసికల్లీ తక్కువలో ఉంటే మనకి ర్యాండమ్నెస్ పోయి ప్రిసైజ్ అవుట్పుట్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ 1 or like that you will be getting so unexpected outputs like that. And next we have some guidelines for prompt engineering. సో టు గెట్ ద కరెక్ట్ యాక్యురసీ అలాంటి రావాలి, మంచి అవుట్పుట్స్ రావాలి అంటే ఇంకా కొన్ని గైడ్లైన్స్ అయితే ఫాలో అయితే మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. దీనికి 2 types ఆఫ్ మెయిన్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అవి ఏంటి అంటే లెర్నింగ్ టెక్నిక్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ డిజైన్ ఎలా డిజైన్ చేయాలి ప్రాంప్ట్ని అనేది 2 things తెలిసి ఉండాలి. లెర్నింగ్ టెక్నిక్స్లో వచ్చేసరికి 0 shot, 1 shot, few shots అని ఉంటాయి. డిజైనింగ్లో వచ్చేసరికి షో అండ్ టెల్, క్వాలిటీ డేటా ఇన్పుట్, చెక్ మోడల్ సెట్టింగ్స్ అనేవి 3 పారామీటర్స్ని చూసుకోవాలి. సో లెట్స్ సీ 1 by 1. లైక్ లెర్నింగ్ టెక్నిక్స్ ఫర్ ప్రాంప్ట్ 0 shot అంటాం. 0 shot అంటే ఏంటంటే ప్రాంప్ట్ ఇస్తాం వితౌట్ ఎగ్జాంపుల్స్, ఏం ఎగ్జాంపుల్ ఇవ్వకుండా జస్ట్ క్వశ్చనింగ్ చేస్తాం. సో రైట్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఆర్ రైట్ ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్, ఆర్ క్రియేట్ మీ ఏ పారాగ్రాఫ్ అబౌట్ ప్రాంప్ట్ AI, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్. So or list me the books written by particular author.
సో గివ్ మీ ఏ కంటెంట్ ఫర్ 30 days for my YouTube channel, or give me a business ideas, or అలా క్వశ్చన్ చేసేస్తాం జస్ట్ వితౌట్ ఎగ్జాంపుల్స్, జస్ట్ క్వశ్చనింగ్ అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ని మనం జీరో షార్ట్ ప్రాంప్ట్స్ అంటాం, వితౌట్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి తెలీదు మీరు అడిగిన క్వశ్చన్, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో నేను ఏం అడిగానంటే హౌ టు బిల్డ్ ఏ హౌస్ ఆన్ మూన్ అని అడిగాను. సో దానికి తెలియకపోయినా అదేదో ఆన్సర్ ఇచ్చేస్తుంది, ఈస్ నాట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ గివెన్ ఏ పారాగ్రాఫ్. సో దాని నాలెడ్జ్ని బట్టి ట్రైన్ అవ్వకపోయినా అదేదో ఒక ఆన్సర్ని అయితే ఇచ్చేస్తుంది. సో ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను ఇందాక చెప్పిన టెంపరేచర్ మోడల్స్ సెట్ చేస్తున్నాము. మోడల్ మనం టెక్స్ట్ డివాన్సీ 003 చాట్ జీపీటీ ప్లాట్ఫామ్లో సెట్ చేస్తాం పక్కన. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ టాప్ పీ, ఇవి టెంపరేచర్ 0.7 విచ్ ఇస్ నియర్ టు 0. సో ప్రిసైజ్ అవుట్పుట్స్ అయితే వస్తాయి. టాప్ పీ అనేమో 1. సో ఇది మనం ఏం చెప్తున్నామంటే నీకు తెలియకపోతే నువ్వు కొంచెం రిస్క్ తీసుకొనన్నా మనకి అవుట్పుట్స్ ఇవ్వు అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద వాల్యూస్ వీఆర్ సెట్టింగ్ హియర్. సో యూజర్కి చాట్ జీపీటీ ట్రైనర్ టు లిస్ట్ ఆల్ ది కొరల్స్ అని ఇచ్చాం. సో ఇది ట్రైన్ అవ్వలేదంట, చాట్ జీపీటీ ఈజ్ నాట్ ట్రైన్ టు లిస్ట్ ద టైప్స్ ఆఫ్ కొరల్స్ అని చెప్తుంది. కానీ మనం చాట్ జీపీటీతో మనం ఆ టైప్స్ ఆఫ్ కొరల్స్ని తీసుకురావచ్చు, బికాస్ మనం టెంపరేచర్ 0.7 టాప్ పీని ఇచ్చినట్టుగా అయితే. సో అదేం చేస్తుందంటే దానికి అది ట్రైన్ అవ్వకపోయినా దాని నాలెడ్జ్ని బట్టి తీసుకొస్తుంది అనమాట. కెన్ యూ లిస్ట్ బెస్ట్ 5 టైప్స్ ఆఫ్ కొరల్స్. సో ఆ టైప్స్ ఆఫ్ కొరల్స్ అనేవి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ జీరో షార్ట్. సో దాని దగ్గర నాలెడ్జ్ ఉంటే ఇచ్చేస్తుంది, సో లేకపోయినా కూడా అది రిస్క్ తీసుకొని ఇస్తుంది. ఇఫ్ యూ సెట్ ఏ వాల్యూస్ ఆఫ్ 0.7 నియర్ టు 1 లైక్ దాట్. సో నెక్స్ట్ జీరో షార్ట్ తర్వాత 1 షార్ట్. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం బాగానే ఉంది, కానీ 1 షార్ట్ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ 1 ఎగ్జాంపుల్ ఇచ్చేసి నాకు అలాంటి కాంటెక్స్ట్లోనే కావాలి నాకు రిజల్టెంట్ అని చెప్పడాన్ని 1 షార్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు టాస్క్ డిస్క్రిప్షన్ అనేది ఉండాలి ఫస్ట్. ఇది టాస్క్ డిస్క్రిప్షన్ అనమాట. ఏంటి, వీ విల్ ప్రొవైడ్ ఏ ప్రాంప్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్పెషల్ ఎడిషన్ ఫంక్షన్ వేర్ ఇన్ ఈచ్ ఆపరెంట్ ఈస్ మల్టిప్లైడ్ బై 2 బిఫోర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్. సో నేను ప్రాంప్ట్ ఇచ్చాను, సో దానికి మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది ఇస్తున్నాను, ఎగ్జాంపుల్ అవుట్పుట్ అనేది కూడా ఇస్తున్నాను. సో ఇలా ఇస్తే నాకు ఇలా రావాలి అంటున్నాను. సో ఆ ఏ మోడల్ అనేది నేర్చుకుంటుంది, హోహో నీకు ఇలా కావాలా అని చెప్పి. సో ఏఐ అనేది దానికి అవుట్పుట్ మ్యాచింగ్ ప్యాటర్న్లో ఉన్న ఎగ్జాంపుల్నే ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, స్పెషల్ ఎడిషన్ అని ఏ కామా బి ఇచ్చాను, నేను ఎడిషన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇలాగే నాకేం కావాలి అంటే మల్టిప్లికేషన్ కావాలి అంటున్నాను. సో మల్టిప్లైడ్ బై 2 బిఫోర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్. సో సేమ్ let us see how the model generate with the matching output. Difference of special subtraction. So return 2 multiplied చేసాను, this function performs special multiplication. So special multiplication of a and b and the resultant ఇలా వచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ అచీవ్. ఎడిషన్ ఇచ్చేసి నేను సబ్ట్రాక్షన్ చెయ్యి అంటున్నాను అంతే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ జనరేట్. దిస్ ఈజ్ కాల్డ్ వన్ షాట్ learnings. And then we have a few short learning techniques. అంటే ఏంటంటే మోర్ దాన్ 1 ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. సో మోర్ దాన్ 1 ఎగ్జాంపుల్ ఇస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడ నేను వేరియస్ నేషనల్ ఇంటర్నేషనల్ డేస్ ఆన్ వేరియస్ డేట్స్ లిస్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనేది ప్రొవైడ్ చేశాను. యూజర్ January 1 న్యూ ఇయర్, January 4 సమ్ వరల్డ్ Berali Day, and 10 Lord's Laughter Day, and 11th as Libyan's Republic Day, 26th as India's Republic Day. సో ఇప్పుడు నేను ఏఐకి ఇచ్చాను కదా, సో ఇంటర్నేషనల్ డేస్ని ప్రింట్ చేయను. సో అది లైన్గా ఫెబ్లో కూడా ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. Feb 1 ఇది, Feb 14 అండ్ 21 లైక్ దట్. సో ద సేమ్ క్వశ్చన్ నేను అడిగింది ఓన్లీ ఇలా ఫ్యూ షార్ట్స్ ఇచ్చాను కదా, అంటే 2 or more షార్ట్, మోర్ దాన్ 1 ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇలాంటి ప్యాటర్న్స్లో ఇచ్చింది. సో అలా కాకుండా నేను ఫస్ట్ ఓన్లీ 1 January 2023 న్యూ ఇయర్ అని ఇచ్చేసాను, 2024 న్యూ ఇయర్. సో లెట్ us see how one shot response would be. సో ఇది 1 షాట్, ఓన్లీ 1 ఎగ్జాంపుల్ ఇచ్చాను. 1 ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు దానికి అర్థం కాదు మనం ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది. హ్యాపీ న్యూ ఇయర్ 2023 brings joys and peace prosperity అని చెప్పేసింది. సో దిస్ ఈస్ హౌ ఏఐ విల్ అండర్స్టాండ్. సో మీరు ఇక్కడ ఓన్లీ 1 షాట్ అయితే మీకు రిక్వైర్డ్ రిజల్ట్ అనేది అచీవ్ అవ్వలేదు. అదే ఫ్యూ షార్ట్స్ ఇచ్చినట్టయితే మనకి అది అనేది అచీవ్ అయ్యింది.
సో do not get you will won't get the desired outputs with one shot learning here in this case. సో ఏ రిక్వైర్మెంట్కి ఏ షార్ట్ ఆఫ్ లెర్నింగ్ ఏ షార్ట్ ఇవ్వాలో ప్రాంప్ట్లో మీరు డిసైడ్ చేసుకొని ఇవ్వచ్చు. సో వెన్ టు యూస్ హౌ మెనీ షార్ట్స్, ఎప్పుడు ఏం యూస్ చేయాలో మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ ఉంటే, సో యూజువల్లీ 0 షార్ట్స్తో వెళ్ళిపోతాం. మనకి ఇంకా మీకు రిజల్టెంట్ కరెక్ట్గా రావట్లేదు అన్నప్పుడు సో మీరు ఇంకా 1 షార్ట్ అలా ఇంకా రాలేదు అంటే ఫ్యూ షార్ట్స్కి వెళ్ళొచ్చు. ద బేస్డ్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ డేటా మనకు డిఫర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్, మీకు క్వశ్చనింగ్ అనేది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అయితే మీరు ఇంకా ఫ్యూ షార్ట్స్కి వెళ్ళాల్సిందే. సో ఇలాంటప్పుడు మీరు ఇది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. యూజువల్లీ సింపుల్ టాస్క్ అయితే మీకు ఫ్యూవర్ షార్ట్స్తో అయిపోతుంది. సో అది కాంప్లెక్స్ టాస్క్స్ అయితే మీకు మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఏఐకి ఇంకా బాగా అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన తర్వాత కూడా దానికి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మళ్ళీ డౌట్స్ అడుగు అని చెప్తే అది మళ్ళీ ఇంకా డేటాని గెట్ చేసి దానికి రిజల్టెంట్ అవుట్పుట్స్ అనేది ఇస్తాయి. సో ఇప్పటి వరకు మనం ట్రైనింగ్ లైక్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి చూసాం. ఇప్పుడు డిజైన్ టెక్నిక్స్ చూద్దాం. సో 2 పారామీటర్స్ అని చెప్పుకున్నాం కదా, ఒకటి లెర్నింగ్ టెక్నిక్స్తో ప్రాంప్ట్ ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ డిజైనింగ్ టెక్నిక్స్తో ఇవ్వచ్చు అని. డిజైనింగ్ టెక్నిక్స్ టు రైట్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్. ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ రాయాలి అంటే 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే షో అండ్ టెల్. మనం ఫస్ట్ దానికి చూపించి అడిగితే అది రిజల్టెంట్ మంచిగా ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కన్సిడర్ ద గివెన్ ఎగ్జాంపుల్ విత్ 1 or more అమాంగ్ విత్ 1 ఇన్స్ట్రక్షన్. సో యూజర్ ఉన్నాను నేను, గివ్ సూపర్లేటివ్స్ అని చెప్పాను. ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వాలి అంటే హైట్కి షార్ట్ అని, నెక్స్ట్ టాల్కి టాలెస్ట్ అని ఇవ్వాలి. సో విడ్త్కి అయితే ఏమొస్తుంది అని అడుగుతున్నాను. సో విడ్త్కి ఏమొస్తుంది, నారో, వైడ్, వైడెస్ట్. సో సూపర్లేటివ్స్ అనమాట, V1 V2 V3 అలా సూపర్లేటివ్స్ ఇవ్వమంటే ఇస్తుంది. సో అలా కాకుండా నార్మల్గా నేను హైట్, షార్ట్, టాల్ అలా ఇస్తే దానికి అర్థం కాదు కదా. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అని గివ్ సూపర్లేటివ్స్ అని ఫస్ట్ మీరు టెక్స్ట్ ఇచ్చేసి వాట్ ఎవర్ ద ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తే ఆ రిజల్టెంట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షో చేయాలి. దాని తర్వాత అడిగితే అది రిజల్టెంట్స్ అనేవి కరెక్ట్గా ఇస్తుంది. ఏఐ నారో, వైడెస్ట్ అంది. నెక్స్ట్ యూజర్ ఏం చెప్పాడు, డిస్టెన్స్ అన్నాం. సో డిస్టెన్స్ వచ్చేసరికి షార్ట్, లాంగ్, లాంగెస్ట్ అని ఇచ్చింది. సో హ్యూమన్ ఏజ్ అని ఇచ్చాము, యంగ్, ఓల్డెస్ట్ అని ఇచ్చింది. సో ఇది సేమ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది. నేను నార్మల్గా వితౌట్ ఎగ్జాంపుల్ గివ్ సూపర్లేటివ్స్ ఫర్ డిస్టెన్స్ అని ఇచ్చేసాను అనుకోండి, దానికి అర్థం కాదు. సో ఏమిస్తుంది, డిస్టెన్స్ అని అడిగితే సూపర్లేటివ్స్లో లాంగెస్ట్, షార్టెస్ట్. సో లాంగెస్ట్ ఈజ్ ద గ్రేట్ మార్టియల్ జర్నీ, షార్టెస్ట్ ఇస్ ద బ్లింక్ ఆఫ్ ఐ అని ఇచ్చేస్తుంది డిస్టెన్స్. సో ఇలా ఇచ్చేస్తుంది. మీకు కాదు నాకు సూపర్లేటివ్స్ అలా కావాలి అన్నప్పుడు మీరు మెన్షన్ చేయొచ్చు, ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వచ్చు. నేను హైట్ ఇస్తే షార్ట్, టాలెస్ట్ రావాలి, ఇలా రావాలి. సో విడ్త్ ఇవ్వగానే దానికి ఆ ఫార్మేట్ ప్యాటర్న్ అర్థమైపోయి నారో, వైడ్, వైడెస్ట్ అని ఇస్తుంది. సో దిస్ వన్ ఆఫ్ ద డిజైన్ టెక్నిక్ వీ కెన్ గివ్ ప్రాంప్ట్ టు గెట్ ఎఫెక్టివ్ అవుట్పుట్స్. నెక్స్ట్ క్వాలిటీ డేటా ఇన్పుట్. సో మనం ఇచ్చే డేటా అనేది చాలా క్వాలిటీగా ఉండాలి. ఐ మీన్ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ అని ఉంటుంది, సింపుల్ ఇంగ్లీషే. మీరు ఎక్కువగా కాంప్లెక్స్ అయిపోయి సో టెక్నాలజీ టర్మ్స్ అలా అంతా యూజ్ చేయక్కర్లేదు, సింపుల్ ఇంగ్లీష్లో రాయొచ్చు వితౌట్ యూజింగ్ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ అండ్ సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. డోంట్ రైట్ కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ టు అచీవ్ మల్టిపుల్ వేరియడ్ గోల్స్ ఎట్ ఎ సిమిలర్ టైప్. 2 times నాకు ఒకే కాంప్లెక్స్ అవుట్పుట్స్ వచ్చేయాలి అని పెద్ద పెద్ద ప్రాంప్ట్స్ రాసేయడం అంతా చేయకూడదు. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ నోటేషన్స్ కానీ, సింబాలిక్ లాంగ్వేజెస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్కి ఏఎన్ఎస్ అని, అవుట్పుట్కి ఫర్ O/P అని, ఇన్పుట్కి I/input అని, అలా ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఇలాంటి చిన్న చిన్నవి యూజ్ చేయకూడదు. ఈజ్ ఈక్వల్ టు, సో ఈజ్ ఈక్వల్ సింబల్, ప్లస్కి ప్లస్ సింబల్ ఆర్ అలాంటివి సింబాలిక్ థింగ్స్ అనేవి మనం అవాయిడ్ చేసినట్టయితే మనకి క్వాలిటీ ఆఫ్ డేటా అనేది మెయింటైన్ అవుతుంది ప్రాంప్ట్లో. నెక్స్ట్ మనం స్పెసిఫై చేయాలి ఎలాంటి అవుట్పుట్ కావాలి, నీకు ఏ టోన్లో కావాలి, ఎంత లైన్లో కావాలి, ఆర్ ఏ కోడ్లో కావాలి, సో ఏ లాంగ్వేజ్లో కావాలి. లైక్ అంత స్పెసిఫిక్గా ఉంటే ఆ టోన్ కానీ, ఫార్మెట్ కానీ, స్టైల్ కానీ క్రియేటివ్గా ఉండాలా, లైక్ ఫన్నీ వేలో కావాలా. సో ఇలా క్వాలిటీ ఆఫ్ డేటా ఇన్పుట్ అనేది మనం మెన్షన్ చేసినట్టయితే మనకి రిజల్ట్స్ అలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, లెట్ us కన్సిడర్ క్రిప్టిక్ ప్రాంప్ట్. నేను కోట్ ఇవ్వండి అని చెప్తాను. సో కోట్ అంటే అది నార్మల్గా ఇచ్చేస్తుంది, ద కోట్ వెబ్సైట్ సేస్ అని చెప్పి బిజినెస్ లుకింగ్ టు ఇంక్రీజ్ అని ఇచ్చేసింది. నా ఇదే ఆర్టికులేట్ టు ప్రాంప్ట్ బెటర్ ఇంకా చేంజ్ చేశాను, లైక్ టెల్ మీ ఏ కోట్ అన్నాను. సో అది జస్ట్ ఇప్పుడు ఒక కోట్ ఇచ్చేస్తుంది, యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. నీకు ఇంకా మోర్ క్వాలిటీస్ యాడ్ చేస్తున్నాను. ఏమిస్తున్నాను,
టెల్ మీ ఏ పాజిటివ్ కోట్ అంటున్నాను. సో ఏదో కోట్ కాదు, పాజిటివ్ కోట్ చెప్పు అంటున్నాను. ఇఫ్ యువర్ మైండ్ కెన్ కన్సీవ్ ఇట్ యూ కెన్ అచీవ్ ఇట్. సో దిస్ ఈస్ బై మొహమ్మద్ అలీ. సో ఇది పాజిటివ్ కోట్ ఇచ్చింది. ఇంకా నారోవర్గా చేస్తున్నాను కాంటెక్స్ని. అంటే ఇంకా ఏం చెప్తున్నాను, టెల్ మీ ఏ పాజిటివ్ కోట్ బై దలై లామా. సో పర్టికులర్ నేమ్ ఇస్తున్నాను బై దిస్ పర్సన్ అని. సో ఆ పర్సన్ నుంచి కోట్ తీసుకొచ్చి చెప్తుంది మీకు. ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ ప్రాక్టీస్ కంపాషన్. సో లైక్ దిస్ సేమ్ క్వశ్చన్ నేను కాంటెక్స్ని చేంజ్ చేస్తుంటే డిఫరెంట్ అవుట్పుట్స్ని అయితే అచీవ్ చేయగలుగుతున్నాను. సో దిస్ ఈస్ హౌ ద క్వాలిటీ ఆఫ్ డేటా మెయింటైన్. నాకు ఆ పర్టికులర్ ఆర్డర్ కావాలంటే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ మెన్షన్ చేయొచ్చు. సో లైక్ దిస్ వీ కెన్ గెట్ different outputs based upon different inputs. So quality data we have to manage. And next one more thing is check model settings. సో మోడల్ సెట్టింగ్స్ వేరీ చేస్తున్నప్పుడు కూడా మనకి అవుట్పుట్స్ అనేవి చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. సో 2 types ఆఫ్ మోడల్ సెట్టింగ్స్ మనం చూసుకోవాలి, టెంపరేచర్ అండ్ టాపీ. ఈ రెండు ప్రిడిక్టబుల్ మోడల్స్ అనమాట. ప్రిడిక్టబుల్ ద ప్రొవైడింగ్ ద రెస్పాన్స్, ఎంత యాక్యురేట్గా రావాలి, డిటర్మైన్ ద హౌ ప్రిడిక్టబుల్ ద మోడల్ ఈజ్ ఇన్ ప్రొవైడింగ్ ఎ రెస్పాన్స్. సో మీరు లోవర్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ టాపీ మెయింటైన్ చేస్తే మీకు అంత డిటర్మినిస్టిక్గా నాన్ ర్యాండమ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, అప్రాప్రియేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి మీకు లోవర్ వాల్యూస్ మెయింటైన్ చేస్తే. అదే హయ్యర్ వాల్యూస్ మెయింటైన్ చేస్తే మోర్ ఫ్రీడమ్ టు టేక్ రిస్క్ అండ్ జనరేట్ వెరైటీ ఇన్ కంటెంట్. క్రియేటివ్గా ఇంకా దాని ఓన్ నాలెడ్జ్తో క్రియేట్ చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఆన్సర్స్ అనేవి ఇస్తుంది. సో దిస్ ఈస్ హౌ model settings play a key role in getting the responses or completions from an AI. సో మనం మోడల్ కూడా లేటెస్ట్ యూస్ చేయాలి, అప్పుడే రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో మేజర్ రోల్ ప్లే చేస్తాయి టెంపరేచర్ అండ్ టాపీ అనేవి రిజల్ట్స్లో వేరీ చేయడానికి. మీకు ఒకవేళ నాకు ఇది వెరైటీగానే రావాలి, ఇంకా క్రియేటివ్గా థింక్ చేయాలి అంటే మీరు టెంపరేచర్ అండ్ టాపీ అనేవి హైగా సెట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ వీ కెన్ సెట్ దీస్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. సో లేటెస్ట్ మోడల్ యూస్ చేయడం కానీ, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా సపరేట్గా ఇవ్వడం కానీ, ఇన్పుట్ టెక్స్ట్ ఆర్ అవుట్పుట్ నొడ్జెస్, స్పెసిఫై ఇంటెంట్, మీకు ఎలాంటి ఇంటెన్షన్తో అడుగుతున్నారో ఆ స్పెసిఫిక్ ఇంటెంట్ ఇవ్వచ్చు, బిహేవియర్ని సెట్ చేయొచ్చు, అవాయిడ్ టైపింగ్ మిస్టేక్స్ ఇవ్వకూడదు ప్రాంప్ట్లో, దాన్ని అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో యువర్ ప్రాంప్ట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ టైపోస్. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ ఫార్మాట్ ఏ ఫార్మాట్లో కావాలి అనేది మెన్షన్ చేయొచ్చు. మీరు మోడల్కి ఐ డోంట్ నోతో ఎలా డీల్ చేయాలి, రెస్పాన్స్ చేయాలి, దాన్ని తెలియకపోతే ఏం చెప్పాలి అనేది కూడా మీరు టీచ్ చేయొచ్చు. ఏమైనా రూల్స్ కానీ డెసిషన్స్ కానీ ఏమైనా ఉంటే ఎలా తీసుకోవాలనేది మనం ఏఐకి టీచ్ చేయొచ్చు. నెక్స్ట్ దాన్ని మనం కాన్వర్జేషన్ మోడల్లా యూజ్ చేయొచ్చు, లైక్ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 people క్రియేట్ చేయొచ్చు, లైక్ దట్. ఆర్ అది ఆల్రెడీ ఇచ్చిన కాన్వర్జేషన్ని దీన్ని ఇంకా మోడిఫై చేయి, ఆర్ ఇది బాగుంది దీన్ని ఇంకా యాడ్ చేయొచ్చా, లైక్ దట్ యూ కెన్ మేక్ ఏ కాన్వర్జేషనల్ మోడ్. నెక్స్ట్ దీని లిమిటేషన్స్ అయితే అర్థం చేసుకోవాలి. మీరు ఈ రోజు న్యూస్ ఇవ్వమంటే అది ఇవ్వలేదు, బికాజ్ ఇట్ ఈస్ ట్రైన్డ్ అప్ టు ఓన్లీ దట్ పర్టికులర్ టైం అనమాట. మోడల్ ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ అయితే 2023 January వరకు మాత్రమే ట్రైన్ అయ్యి ఉంది. సో యూ కాంట్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఆఫ్టర్ దట్ టైమ్. సో ఇది ద లిమిటేషన్స్. దీని మీద కూడా నేను క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీద ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి వీడియోస్ చేస్తాను. సో ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ వీడియో విల్ బీ ఆన్ దీస్ టాపిక్స్. So stay tuned to our channel for many more videos like this. So one more thing which you have to know is limitations of large language model. As I told, right, so latest information అని తెలీదు, ప్లస్ మోడల్ అనేది ఎప్పుడు అప్రోప్రియేట్ ఆన్సర్స్ ఇస్తుందని మనం బ్లంట్గా ఫిక్స్ అయిపోకూడదు. సో మీరు ఏదైనా కోడ్ రాసినా మీరు దాన్ని తీసుకెళ్ళి ప్రొడక్షన్లోకి పెట్టేయకూడదు, బికాస్ దీనికి ఎక్స్పర్ట్స్ అనేవి ఒకసారి రివ్యూ చేయాల్సిందే పర్టికులర్గా, బికాస్ ఏఐ ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ టు గివ్ కరెక్ట్ ఆన్సర్స్ అండ్ విత్ 100% యాక్యురేట్, రైట్. సో వాట్ ఎవర్ ద ఆన్సర్స్ గివెన్ బై ది ఏఐ మనం ఒకసారి ఎక్స్పర్ట్తో చెక్ చేసుకొని దాన్ని కోడింగ్లో కానీ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ యూజ్లో కానీ మనం యూజ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటెస్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, బికాస్ అది ఇన్ఫినిట్ డేటా మీద ట్రైన్ అయింది కాబట్టి ఇట్ మే నాట్ కంటైన్ రీసెట్ అప్డేట్స్. So less probable or correct output tokens may be selected because on the parameter settings. So parameters base అయితే different outputs అయితే వస్తాయి. సో మీరు అన్ని అవుట్పుట్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీకు రిజల్టెంట్గా ఏది అనిపిస్తుందో అది మాత్రమే పిక్ చేసుకోవాలి. ఈ మోడల్స్ అనేవి మిమ్మల్ని మిస్లీడ్ కూడా చేయొచ్చు బై అన్ ఇన్కరెక్ట్ ఇన్పుట్ ప్రాంప్ట్స్.
ప్రాంప్ట్స్లో ఎంత మిస్టేక్ ఉన్నా మీకు రిజల్ట్స్ అనేవి చాలా డిఫర్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో హోప్ మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే బేసిక్ ఐడియా అయితే వచ్చేసినట్టుంది. ఇంకా డెప్త్గా వీడియోస్ అయితే చేద్దాం, వస్తాయి ఫర్దర్గా. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీద, కోడ్ కంప్లీషన్ మీద వీడియో చేద్దాం, టెక్స్ట్ కంప్లీషన్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏఐ ఫస్ట్ ప్రాంప్ట్ లైక్ మొత్తం లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏమేం టాస్క్స్ అయితే జరుగుతాయో మొత్తం ఏఐ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది, బ్లాగ్స్లో ఏఐ ఎలా యూజ్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటింగ్ ఏ ఆన్లైన్ బిజినెస్ కానీ ఆర్ క్రియేటింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ ఆన్ వన్ కంటెంట్, అది రోజు వీడియోస్ ఇస్తుంది, కంటెంట్ రాస్తుంది, టైటిల్స్ ఇస్తుంది. సో ఇవన్నీ ఎలా చేయగలుగుతాం, చాట్ జీపీటీలో ఎన్ని యూజెస్ ఉన్నాయి అనేవి లైన్గా 1 by 1 వీడియో చేసుకుంటూ వెళ్దాం, చూద్దాం ఎక్కడ వరకు రీచ్ అవుతాము. సో అప్ టు దిస్ ఐ వాంట్ టు ఎండ్. సో నేను ఎగ్జాంపుల్స్ అయితే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో ఓపెన్ చేసి చూపించట్లేదు, బికాస్ ఎందుకంటే దట్ విల్ టేక్ మచ్ టైం. నేను ప్రాంప్ట్స్ ఇచ్చి రిజల్టెంట్ కోసం వెయిట్ చేసి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి చాలా టైం అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా నేను తీసుకొని ఎగ్జాంపుల్స్ చెప్పేశాను. సో దిస్ విల్ బీ ఈజీ. అండ్ మీరు ఓపెన్ చేసి మీరు టైప్ చేసి చూసుకున్నట్టయితే మీకు రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. సో ద మోర్ యూ ప్రాక్టీస్ యూ అలా అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ దట్ మచ్ బెటర్ అని నేను ఫీల్ అవుతాను. సో ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి చాట్ జీపీటీ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఓపెన్ చేసి మీ టెంపరేచర్ కానీ మార్చుకుంటూ, టాపీ మార్చుకుంటూ, డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ మీద డీల్ చేసి డిఫరెంట్ ప్రాంప్ట్స్ ట్రై చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది. So it will have definitely have a bright future career path, I can say. So up to this I want to end my video. Hope you have clarified everything. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ వీడియో ఒక నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఏ వీడియోని మిస్ కారు. సో జనరేటివ్ ఏఐ ప్రీవియస్ వీడియో చెక్ చేయండి నా ఛానల్లో. జనరేటివ్ ఏఐ బై ట్యూటర్ థింగ్స్ అని కొట్టండి, ఆర్ జనరేటివ్ ఏఐ ఫర్ బిగినర్స్ బై ట్యూటర్ థింగ్స్, ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సేమ్ వీడియో మీకు తెలుగులో అయింది కదా, ఇంగ్లీష్లో కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంది మా ఛానల్లో, చెక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.